ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో తగ్గింపు అనేది ఎంతో అవసరం, ప్రాముఖ్యంగా దేవుడి దగ్గర. మన జీవితాల్లో తగ్గింపు లేకపోతే మన జీవితాల్లో తగ్గింపు దేవుడు ఏ విధంగా తెస్తారు, ఏ విధంగా మన వేషధారులమో కాదు అనేది తెలుసుకోవాలి అంటే రక్షణ సువార్త వినండి, లోతైన మర్మాలు మీరు తెలుసుకోండి. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఇచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా జీవితాల్లో ప్రభా ఈ రక్షణ సువార్త చెప్పి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు ఎంతో వందనాలు. ఏ పాటి వారము తండ్రి, మీ సువార్తని, జీవం కలిగిన సువార్తని ప్రకటించే అవకాశాన్ని దయచేశారు. ఎంతో వందనాలు. చేరువచ్చిన బిడ్డలకి ప్రభా ఈ రక్షణ సువార్త వారి జీవితాలు ఒక మార్పు తెచ్చులాగున మీరు సహాయపడమని మేము వేడుకున్నాం. ఏ ఒక్క వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండేలాగున సహాయపడమని నేను వేడుకున్నాను తండ్రి. ఏ స్వరచలకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు, వాటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. తండ్రిలో ప్రాముఖ్యంగా భాను దినేష్ గారు ప్రమోషన్ కొరకే, మల్లేశ్వరి గారు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే, విశాల్ బాబు గారు నిహారిక చదువుల కొరకే, రేవంత్ కుమార్ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కొరకే, తిమోతి గారి శాంతి గారు లోతైన రక్షణ అనుభవం కొరకే, నోబుల్ ప్రభుదాస్ గారు హార్ట్ ప్రాబ్లం కొరకే, జీవమ్మ గారు ఆరోగ్యం కొరకే, సరోజిని గారు ఆత్మీయ ఎదుగుదల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. వీరందరినీ మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఏంటి, ఎవరైతే వారి ప్రార్థన అవసరత ఇవ్వలేదో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా తండ్రి ప్రభా ప్రమిళ ఆంటీ గారు, ఇంద్ర దివాకర్ ఆంటీ గారు, ప్రభా డేవిస్ గారు, డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారు కొరకే, హేమలత గారు, విజయ్ కుమారి గారు ప్రభా, అదేవిధంగా ప్రభా విక్టోరియమ్మ గారు ఉద్యోగం కొరకే, కాంతమణి గారి కొరకే, రిచి కొరకే, ప్రభా సంధ్యమ్మ కుమార్తె కొరకే, సుప్రీత్ కొరకే, ఈ విధంగా పేరు పేరున ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, తగ్గింపు లేని జీవితాలు జీవిస్తున్నాము తండ్రి. అయినా మీరు మాకు అవకాశం ఇస్తున్నారు. మమ్మల్ని మేము తగ్గించుకునే విధంగా మేమేమై ఉన్నామో అది కేవలం మీ కృప, మేమేమో అవ్వాలో అది మీ నడిపింపు ప్రభా. కాబట్టి మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయనే ఆత్మీయ జ్ఞానంలోకి మేము నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు, వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునిచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు తండ్రి, మిస్టర్ అండ్ మిస్సెస్ భక్త దర్శనం గారు, శోభారాణి గారు, వారు విజయనగరం డిస్టిక్ వాస్తవ్యులు, భక్త దర్శనం అంకుల్ గారు, శోభారాణి ఆంటీ గారు బిడ్డలు ప్రభా, జాషువా సుదర్శన్ గారు వారి భవిష్యత్తు ఉద్యోగం కొరకే, షర్మిల ప్రియదర్శిని అల్లుడు కృపా మనోహర్ కొరకే, వారికి ఇద్దరికి ఇచ్చిన సంతానం ప్రశస్త ఖైరా గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం. ఈ బిడ్డల జీవితాల కొరకే, వీరి భవిష్యత్తుల కొరకే, ఉద్యోగాల కొరకే, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకే, వారి జీవితాలు దేవుడికి మహిమార్థంగా ఉండులాగా ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు తండ్రి. కుటుంబాన్ని మీరు దీవించండి. మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ రోజు వీరు చేసిన ఈ సహాయాన్ని బట్టి, పరిచర్యను వీరు బలపరిచిన దానిని బట్టి అనేక ఆత్మలు రక్షణలో బలపడే విధంగా, అనేక ఆత్మలు రక్షణ పొందే విధంగా చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరికీ, అదే విధంగా ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తనల గ్రంథం 121 కీర్తన 5వ వచనం. అదే విధంగా తండ్రి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న ఆజ్ఞ, దేవుడి యొద్దకు రండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తండ్రి ఈ ఆజ్ఞానుసారంగా మీ యొద్దకు వస్తే తండ్రి మమ్మల్ని కాపాడే దేవుడు మీరు ఒక్కరే అని ఆత్మీయ అనుభవంలోకి నడిపించి ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వినబోతున్న బిడ్డలతో, బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించి దీవించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థనతో వాక్యం ప్రారంభిస్తే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నేను చెప్పే మాట, మానవుని జీవితాన్ని మీరు ఎప్పుడైనా గమనించండి. కొంచెం ఆశీర్వదింపబడ్డాం, కొంచెం అందం ఉంది, కొంచెం చదువు ఉంది, కొంచెం ఆరోగ్యం ఉంది అని అంటే నా అంత గొప్పవాడు ఎవరు లేరు అనే విధంగా మనం జీవిస్తుంటాం. కానీ దేవాతి దేవుడికి ఎల్లప్పుడూ నచ్చేది ఏంటిదో తెలుసా? ఎప్పుడైనా మనం తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. మనం తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించకపోతే దేవుడు ఆ తగ్గింపుని మన జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి తీసుకొని వస్తారు అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే, మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన సామెత, ఈ తరం వారికి తెలుసో తెలియదో కానీ అన్ని ఉన్న ఆకు అణిగి వెనుకుంటుందంట, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందంట. కాబట్టి దేవుడి కృపను బట్టి మన జీవితాలు ఏది ఉన్నా, ఏది కలిగినా, మన జీవితాలు ఏది మనం సాధించినా అది దేవుని కృపను బట్టి. కాబట్టి మన తగ్గింపు, మన హంబుల్నెస్ బట్టి దేవుడు మహిమ పొందుకునే విధంగా మనం జీవించాలి. కానీ ఎన్నడూ కూడా మన జీవితాల్లో
గర్వపడి మనం జీవించకూడదు అనేది గమనించాలి. నేను ఎందుకు ఈ మాట గర్వపడకూడదు అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, మీరు ఈ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో సింహం దగ్గరికి ఒక చిన్న జంతువు వస్తే సింహము బిడ్డ వస్తుంది ఆ జంతువు తింటాను, కానీ సింహం ఏం చేస్తుంది? క్రూర మృగం సింహం. కానీ సింహం చేస్తున్న పనిని మనం అక్కడ గమనిస్తే ఆ చిన్న సింహాన్ని ఆపుతుంది. అనగా మనం శక్తివంతులం, మనం క్రూర మృగాలము కాబట్టి మనకు నచ్చింది మనం చేయొచ్చు, మనం నచ్చింది మనం తినొచ్చు అని అనవచ్చు. కానీ ఈ సింహము పిల్లకి అనగా కబ్బుకి నేర్పిస్తుంది, మన జీవితాల్లో మనం ఎంత శక్తివంతమైన వారమైనా, ఇతరులు కొంచెం కష్టంలో ఉన్నా, ఇతరులు బలహీన పరిస్థితుల్లో ఉన్నా మనం తగ్గింపు కలిగి మనం జీవించాలి. జీవితంలో ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి జీవించడం ఎంతో ఆశీర్వాదకరము అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈరోజు చాలామంది కుటుంబాలలో నేను గమనించేది, యవన బిడ్డలు ప్రాముఖ్యంగా కొంచెం సిటీకి వచ్చాం, కొంచెం ఉద్యోగం వచ్చింది, కొంచెం అవగాహన నాగరికత పెరిగింది, లేకపోతే కొంచెం స్టైల్లో మనం తెలిసాము, లేకపోతే మనం కొంచెం మంచికి సంపాదిస్తున్నాం, లేకపోతే భార్య కంటే ఎక్కువ జ్ఞానం భర్తకున్నా, భర్త కంటే ఎక్కువ జ్ఞానం భార్యకున్నా, మన జీవితంలో ఒక అహం మనం కలిగి ఉంటాం, ఒక ఈగో, ఒక గర్వం మన జీవితాల్లో కలిగి ఉంటాం. అలాంటివి మన జీవితాన్ని ఎంతో నష్టపరుస్తాయి అనేది మనం గ్రహించాలి. అలా జీవించడాన్ని బట్టి జీవితంలో కొన్ని పరిస్థితులు దేవుడు తీసుకొని వస్తారు మన జీవితాల్లో తగ్గింపు వచ్చేటట్టు. అలాంటి పరిస్థితులు రాకమునిపే మన జీవితాన్ని మనం తగ్గించుకుందాం, ఆ తగ్గింపులోకి మనం జీవిద్దాం. అలాంటి అనుభవంలోకి మీరు నేను రావాలి అని చెప్పి మన ప్రియతమన్న తండ్రి సమానులు మనమందరం ఎంతగానో ప్రేమించి జోషి అన్నగా పిలుచుకొని జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచలని కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాము అనేది మీరు మరవకండి. మీ కుమారుడిని, మీ తోబుట్టుని, మీ స్నేహితుని, మీ కుటుంబంలో ఒక సభ్యుడు లాంటి జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అని నేను ఉన్నాను అనేది మీరు మరవకండి. తగ్గింపు అందరిలో ఉండాలి, సేవకుల్లో కూడా ఉండాలి. ఆ తగ్గింపు కలిగి మనం జీవిస్తే దేవుడు హెచ్చించే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనందరము నడిపింపబడును గాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ లో యెషయా గ్రంథం 46వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. ఈ రోజు మనం ధ్యానించబోయేది యెషయా గ్రంథం 47వ అధ్యాయం 48వ అధ్యాయాన్ని మనం ధ్యానించబోతున్నాం. ప్రాముఖ్యంగా 47వ అధ్యాయాన్ని మేము ముందు పెట్టుకుంటే దీంట్లో బబులోన్ దేశం ఒక పతనం గురించి దీంట్లో రాయబడింది. దీంట్లో ఉన్న సింపుల్ థింగ్ మనం గమనిస్తే, బబులోన్ దేశం ఎంతో శక్తివంతమైన దేశం. అది కూడా ఆ శక్తి దేవుని కృపను బట్టి వారి జీవితాల్లో కలిగింది. వారు గ్రహించలేదు. దేవుడిచ్చిన కొంచెం స్వేచ్ఛలో దేవుని బిడ్డల జీవితంలో ఒక పరిస్థితులను ఏర్పాటు చేశారు. వారిని వారు తగ్గించుకోవాలి. వారికున్న వేషధారణ, వారికున్న మొండితనాన్ని, వారికున్న వ్యతిరేక స్వభావాన్ని వారి జీవితాల్లో తొలగించడానికి కొన్ని పరిస్థితులు బబులోన్ దేశాన్ని బలపరిచి వీరి జీవితాల్లో ఆ తగ్గింపు, దేవుడి యందు విశ్వాసము, విధేయత కలిగే పరిస్థితులు దేవుడు తీసుకొచ్చారు. కానీ బబులోను వారు ఏం చేస్తున్నారు? వారి జీవితాల్లో వారు తగ్గించుకొని వారు జీవించకుండా, దేవుడు ఇంత శక్తి ఇచ్చారు కాబట్టి తగ్గించుకొని వారు జీవించకుండా వారు చేసిన పని ఏంటిది అనగా, వారే లోకాన్ని శాసించేవారు, వారికంటే శక్తివంతులు ఇంకెవ్వరు లేరు అనే విధంగా వారు జీవించడం ప్రారంభించారు. నేను చెప్పే మాట ఇక్కడ మనం గమనిస్తే, మానవుని జీవితంలో దేవుడు ఎప్పుడైనా తగ్గింపు కలిగి జీవించిన వారిని దేవుడు ఎంతగానో హెచ్చిస్తారు, దేవుడు ప్రేమిస్తారు. దేవుడికి ఎన్నడూ కూడా దేవుడి సన్నిధిలోకి వచ్చేటప్పుడు తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవించేవారు రావడము అనేది దేవుడు ఎంతగానో ఇష్టపడతారు. కానీ దేవుడు ఇష్టపడింది ఏంటిదో తెలుసా? ఎవరైతే గర్వంగా జీవిస్తారో, ఎవరైతే అహం కలిగి జీవిస్తుంటారో వారిని తగ్గింపు స్వభావంలోకి తీసుకొని వచ్చే పరిస్థితుల్లోకి తీసుకొని రావడము దేవుడికి ఇష్టం ఉండదు. గాడ్ లవ్స్ పీపుల్ హూ కమ్ టు హిస్ ప్రెజెన్స్ ఇన్ హంబుల్నెస్. గాడ్ డజంట్ వాంట్ పీపుల్ టు బి హంబుల్డ్ అండ్ దెన్ కమ్ ఇన్ టు హిస్ ప్రెజెన్స్ అనే మాట మీరు గమనించాలి. దేవుడు తగ్గింపు కలిగి జీవించేవారు దేవుడి సన్నిధికి రావడం దేవుడు ఎంతగానో ఇష్టపడతారు. గర్వంతో నుండి అహంతోనున్న వారిని ఓ జీవిత పరిస్థితుల్లో వారిని వారు తగ్గింపు స్వభావంలోకి, హంబుల్నెస్ కి, వినయము, విధేయతల్లోకి తీసుకొని వచ్చాక దేవుడి సన్నిధిలోకి రావడం అనేది, అలాంటి పరిస్థితులకు రావడం అనేది దేవుడు ఎక్కువగా ఇష్టపడరు. కానీ మానవుని జీవితంలో మీరు గమనిస్తే గర్వము, అహం కలిగి కొన్ని పరిస్థితులు దేవుడు వారి జీవితాల్లో అనుమతించి వారు ఎప్పటికైతే వారు ఆ పరిస్థితులను అనుగుణంగా వారిని మార్చుకొని తగ్గింపు కలికొని అప్పుడు దేవుడి సన్నిధిలోకి వస్తారు. దానికంటే ముందుగా మనల్ని మనం తగ్గించుకొని ఏది ఉన్నా ఏది జరిగినా దేవుని కృప అనే అనుభవంలోకి మనము నడిపింపబడాలి అనేది మనం గ్రహించాలి. దీనికి ప్రాముఖ్యంగా ఎలా బ్రదర్ మేము తగ్గించుకొని జీవితాన్ని జీవించాలి అని అంటే, నాతో పాటు యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనం, నేను సర్వదా దొరసానినై యుందునని
నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి. వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తురాలవై నిర్భయముగా నివసించుచు, నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనై కూర్చుండను, పుత్రశోకము నేను చూడనని అనుకొనుచున్న దానా, ఈ మాటను వినుము. ఈ మాటలు వినుము. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఒక మాట రాయబడింది, యు డిడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ యాక్షన్స్ అనే మాట ఇక్కడ రాయబడింది. అనగా మన జీవితాల్లో ఒక్కసారి మన క్రియలని మనం ఎప్పుడు కూడా గమనించలేదు, మన క్రియలని ఒక్కసారి మనం పరిశోధించుకొని పరీక్షించుకోలేదు అనే మాట రాయబడడం గమనించాను. ఈరోజు నేను చెప్పే మాట, బబులోను నాకేం కాదులే, నాకేం జరుగుతుందిలే, ఇంత బలమైన వాడిని, ఇన్ని విజయాలు నేను పొందుకున్నాను, ఇన్ని యుద్ధాలు నేను గెలిచాను. లేకపోతే మనలాంటి వారు, నాకు అందం ఉంది, నాకు చదువు ఉంది, మంచి కుటుంబం నుంచి వచ్చాను, నాకు కావాల్సినవి నాకు దొరుకుతాయి, ఇంకెప్పుడు నేను పేదరికంలోకి రాను, నాకు ఇంకెప్పుడు కూడా ఇంత మంచి ఆహారం, ఇంత వ్యాయామం చేస్తున్నాను, ఇంత ఎక్సర్సైజ్, ఇంత జిమ్ చేస్తున్నా, నాకు ఎప్పుడు అనారోగ్యం రాదు అనే గర్వంలో ఇప్పుడు మనం జీవించకూడదు. కాబట్టి మన జీవితాల్లో అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఒక్కసారి మన ప్రవర్తనని మనం ఒక్కసారి గమనించుకోవాలి. వీ షుడ్ రిఫ్లెక్ట్ ఆన్ అవర్ యాక్షన్స్, హౌ వీఆర్ లివింగ్ అనేది మనం గమనించాలి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకోకుండా మనం జీవిస్తామో ఏమి జరుగుతుందో తెలుసా? మీరు ఎప్పుడైనా ఆలోచించండి. రోడ్డుపై ఉన్న ఇంటికి విలువ ఎక్కువ ఉంటుంది కదా, రోడ్ ఫేసింగ్కి రోడ్ బిట్ ఉన్నది అనుకోండి. ఈరోజు రియల్ ఎస్టేట్ ఎక్కువ ఉంది కాబట్టి రోడ్డు మీద ఉన్న ఇంటికి విలువ ఎక్కువ, రోడ్డు మీద ఉన్న షటర్కి విలువ ఎక్కువ, కానీ రోడ్డు మీద ఉన్న జీవితానికి విలువే ఉండదు. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. రోడ్డు మీద ఏదైనా ఇల్లు ఉందనుకోండి, అమ్మకానికి దాని విలువ ఎక్కువ ఉంటుంది. రోడ్డు మీద ఏదైనా షటర్ ఉందంటే దాని రెంట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే అమ్మకానికి దాని విలువ ఎక్కువ ఉంటుంది. కానీ రోడ్డుపై ఉన్న జీవితాన్ని ఒకసారి ఆలోచిస్తే విలువ ఉండదు. ఎందుకు మన జీవితాలు రోడ్డు పాలయ్యే పరిస్థితులు వస్తాయి? మన జీవితాలు ఉన్న అహాన్ని బట్టి, మన జీవితాలు ఉన్న గర్వాన్ని బట్టి. ఎంత ఉన్నా ఒదిగి తగ్గింపు కలిగిన జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు అంతగా మహిమ పొందే విధంగా మనల్ని హెచ్చించి ఆశీర్వదిస్తారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి 47వ అధ్యాయం అంతా బబులోను పతనం గురించి రాయబడింది. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోయే అంశంలో గమనిస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయాన్ని మనం గమనించాలి. ఈ 48వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మీరు ప్రాముఖ్యంగా మీ ముందు పెట్టుకుంటే ఇక్కడ మనం గమనించవలసింది, ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటిదనగా, వీ షుడ్ రికగ్నైజ్ అవర్ హిపోక్రసీ. మన జీవితాల్లో ఉన్న వేషధారణని మనం గుర్తించాలి అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి. వేషధారణ అంటే బ్రదర్ అని మీరు అడగవచ్చు కదా. ఒక్కసారి దీన్ని వివరించే ముందు నేను ఒక దృశ్యాన్ని చూపెడతాను. ఆడవాళ్ళు నన్ను ఎవ్వరు ఏమనొద్దు, నన్ను ఎవ్వరేమి తిట్టుకోకండి, దొరికింది కాబట్టి నేను పెడుతున్నాను, మగవాళ్ళు కూడా ఇలాంటి వారు ఉంటారు అనేది గమనించాలి. ఇక్కడ మీరు గమనిస్తే, ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తే, స్త్రీ ఒకవైపు ఎంతో అందంగా ఉంది కదా, ఒకవైపు ఎంతో అందంగా కనపడుతుంది, మంచిగా తయారై అంతా బాగుంది. అదే ఫోటోలో ఇంకొక వైపు గమనిస్తే దెయ్యం వలె కనపడుతుంది. అనగా ప్రపంచానికి ఒకలాగా కనపడుతుంటాము, ఇంట్లో వ్యక్తిగత జీవితంలో ఇంకొకలాగా కనపడుతుంటాం. ప్రపంచానికి ఒకలాగా కనపడ్డా, ఇంట్లో ఒకలాగా కనపడ్డా మనం ఎలాంటి వారమో అనేది దేవుడికి తెలుసు అనేది మనం గ్రహించాలి. కాబట్టి సంబంధాలలో ఉన్న, వివాహాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్న, మన జీవితాలు ఎవరితోనైనా స్నేహాలు చేసుకొని ఎవరికైనా మనం సహాయం అప్పులిచ్చే పరిస్థితులు ఉన్నా ఒక్కసారి ఆలోచించండి. వారు కనపడేది ఒకలాగా ఉన్నారేమో, వారు జీవించేది ఒకలాగా ఉన్నారేమో అనేది ఆచితూచి మనం అన్నిట్లో అడుగులు వేయడం అనేది ఎంతో మంచిది. మనం ప్రాముఖ్యంగా ఇక్కడ గమనిస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఈ 2 వచనాలు మీ ముందు పెట్టుకుంటే, వీ షుడ్ రికగ్నైజ్ వీఆర్ హిపోక్రెట్స్. మనల్ని ఒకసారి మనం గమనించుకోవాలి, ఒకసారి గుర్తించుకోవాలి, మనం వేషధారుల వల్లే జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. మీరు గమనించండి, 47వ అధ్యాయం అంతా బబులోను పతనం గురించి. 48వ అధ్యాయానికి వచ్చే వరకు దేవుని పరిశుద్ధ జనులు అనగా గాడ్స్ పీపుల్, గాడ్స్ రైచియస్ పీపుల్ అనే దాని మీద ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం. ఇక్కడ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు, యూదా జనములుగా పిలువబడుతున్నారు, యాకోబు సంతానంగా పిలువబడుతున్నారు, దేవుని పేరు పరిశుద్ధ జనము అనే విధంగా పిలువబడుతున్నారు, అన్ని పిలువబడుతున్నారు. కానీ నీతిని అనుసరించని వారుగా మనం జీవిస్తున్నాం అనే మాట ఇక్కడ రాయబడింది. ఈరోజు నా జీవితాల్లో ఒకసారి మనం ఆలోచించాం. మనం కూడా రక్షింపబడ్డ వారం, క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారం, మన జీవితాల్లో మంచి సేవకుల కుటుంబాలలో పుట్టిన వారం, సంఘంలో కానుకలు ఇచ్చేవారం, సంఘంలో మనకు ఒక శక్తి కలిగిన వారం, ఒక మంచి స్థాయి కలిగిన వారం, ఇవన్నీ మనం కూడా పిలువబడుతున్నాం. కానీ మన జీవితాన్ని ఒక్కసారి మనం గమనించాలి. ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. ఈ విధంగా నటిస్తూ జీవించిన వారు చాలా ఆశీర్వాదకరంగా కనపడుతుంటారు ప్రపంచానికి.
చాలా మంది క్రైస్తవుల్లోనే కాదు, ప్రతి మనిషిలో ఉన్న ఒక కంప్లైంట్, ఒక ఫిర్యాదు ఏంటిదో చెప్పాలా? బ్రదర్ అన్ని పాపాలు చేస్తుంటాడు, వాడు వేషధారణ, వాడు డబ్బు దొంగలి చేస్తుంటాడు, మోసాలు చేస్తాడు, అబద్ధాలు చేస్తాడు, వాడు కావాల్సినవన్నీ ఉన్నాయి. మేము ఇంత నీతిగా జీవిస్తున్నాం, ఇంత బైబిల్ చదువుతున్నాం, ఇంత భక్తిగా ఉంటున్నాం, ప్రార్థనలో పాల్గొంటాం, ఎందుకు మేము ఆశీర్వదింపబడట్లేదు, ఎందుకు మా జీవితాలు అనుకునే మాకు రావట్లేదు అనే ఒక ప్రశ్న ఉంటుండొచ్చు. ఇంకొక రీతిలో మనం ఆలోచిస్తే, ఎవరైతే ఆశీర్వదింపబడుతుంటారో, ఎవరైతే జీవితాల్లో అయితే ఆశీర్వాదకరంగా కనపడుతుంటారో, వారి జీవితాల్లో దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సువార్తని బహిరంగంగా అవిధేయతలో వారు జీవిస్తూ ఉంటారు. మీరు చాలా మంది జీవితాల్లో మీరు గమనించండి, కొంతమంది ఆశీర్వదింపబడ్డట్టు కార్లు, ఇళ్ళు, పెళ్లి, వివాహము, లేకపోతే పిల్లలు, వారు చదువులు, యుఎస్లో, అమెరికాలలో ఇలా విధంగా చదువుతూ వారు అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు, మన జీవితాలు ఇంత నమ్మకంగా ఉన్నా నాకు ఆర్థిక కష్టాలు ఉన్నాయి, ఇంత నమ్మకంగా ఉన్నా నా బిడ్డలకి వివాహం కావట్లేదు, ఇంత నమ్మకంగా ఉన్నా వారు సెటిల్ అవ్వట్లేదు అనే ప్రశ్నలు మన జీవితాల్లో చాలా మటుకు ఉత్పన్నం అవుతుంటాయి. కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి, వారు అంత బహిరంగంగా దేవుడికి, వాక్యానికి అవిధేయులుగా జీవించిన వారు ఆశీర్వదింపబడుతున్నారు, మేము ఇంత నమ్మకంగా జీవించిన మా జీవితాల్లో ఈ ఆశీర్వాదాలు రావట్లేదు అనే ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. లోకరీతంగా కనపడుతుంటే, అనగా వారు బాహ్యంగా వారిని చూస్తే వారు ఆశీర్వాదకరంగానే కనపడుతుంటారు, కానీ వారి జీవితాల్లో సమాధానం అనేది లేదు. మన జీవితాల్లో బాహ్యంగా జీవించినప్పుడు మన జీవితాల్లో కష్టాలు కనపడుతుండొచ్చు, కానీ మన జీవితాల్లో సమాధానం అనేది ఉంటుంది. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుడు ఉన్నారు అనే ధైర్యం మన జీవితాల్లో మనం కలిగి ఉంటాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించాలి, బాహ్యంగా చూసేసి భక్తిపరులని, బాహ్యంగా చూసేసి విశ్వాసులని, బాహ్యంగా చూసేసి వారు కానుకలు ఇస్తున్నారు కాబట్టి వారు ఆశీర్వదింపబడుతున్నారు అనే విధంగా మనం ఆలోచిస్తుంటే, దానికంటే పెద్ద తప్పు మనం ఏది చేయట్లేదు అనేది గమనించాలి. ఈరోజు దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవించడాన్ని బట్టి మానవుని జీవితంలో కొన్ని సందర్భాలలో వారు అనుకునే వారికి దొరుకుతుండొచ్చు, వారికి కావాల్సిన వారు అనుభవిస్తుండొచ్చు, కానీ వారి జీవితంలో సమాధానం లేదు అనేది మనం గమనించాలి. మనం ప్రార్థించేవి కొన్ని ఆలస్యం మన జీవితాల్లో అవుతుండొచ్చు, కానీ ఆలస్యమైన లక్ష్యం కాదు, దేవుడు గొప్ప రీతిలో ఆశీర్వదించే దేవుడు అనేది మనం గ్రహించాలి. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం పిలువబడుతున్నాం. మన జీవితాల్లో రక్షణ పొందిన మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఒకసారి రక్షణ పొంది మన జీవితాల్లో గొప్ప రీతిలో మనల్ని దేవుడు ఆశీర్వదించాలంటే అది కుదరని పని అనేది మనం గమనించాలి. రక్షణ అనగా ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ ఎవ్రీడే. ప్రతిరోజు దినదిన అభివృద్ధి మన జీవితాల్లో చెల్లాలి. ఆత్మీయంగా, మానసికంగా మన జీవితాల్లో మనము దినదినంగా అభివృద్ధి చెందడాన్ని బట్టి ఆత్మీయతలో మనం బలపడుతుంటాం, మనం మానసికంగా బలపడుతుంటాం, మన ఆలోచన విధానం విశ్వాసంలో బలపడి నిరీక్షణ కలిగే విధంగా మన జీవితాలు ఉంటాయి అనేది మనం ఎప్పుడు కూడా గ్రహించాలి, గమనించాలి అనేది గమనించాలి. కాబట్టి మీరు అనొచ్చు, బ్రదర్ వాళ్ళేమో బహిరంగంగా దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవిస్తుంటారు, లోకరితమైన జీవితాలు జీవిస్తుంటారు, 3 ఆచారాలు పట్టుకొని జీవిస్తుంటారు, మేము ఇంత నమ్మకంగా ఉన్నాం, ఎలా బ్రదర్ ఈ వేషధారుల్ని ఎలా మార్చగలుగుతాం అనంటే అది కేవలం దేవుని యొక్క రక్షణ సువార్త ద్వారా జరుగుతుంది. ఆ వేషధారణ మన జీవితాల్లో కానీ ఉంటే, ఆ వేషధారణ మన జీవితాల్లో కానీ ఉంటే అది తొలగించాలి. దానికి ఉన్న ఒకే ఒక మందు దేవుని వాక్యానికి విధేయులుగా జీవించడం. ద ఓన్లీ క్యూర్ ఫర్ హిపోక్రసీ, ద ఓన్లీ క్యూర్ ఫర్ హిపోక్రసీ ఈజ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అనేది మనం గ్రహించాలి అనేది గమనించాలి. నేను ఒక వీడియోని చూపెడతాను, మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఇది వైల్డ్ డాగ్స్. ఈ 2 బాగానే ఉన్నట్టున్నాయి, 2 మంచిగా ఉన్నట్టున్నాయి. ఒకటేమో ముందుంది, ఒకటేమో వెనుకుంది, కలిసే వచ్చారు, అంతా బాగానే ఉంది. కానీ వెనుకున్నవాడు వేషధారణ మీరు చూడండి, ముందున్న వైల్డ్ ఆక్స్ని ఏ విధంగా నూకి పాడేశారు అంటే అది లోపలికి పడిపోయింది. అది వేషధారణ యొక్క లక్షణం కదా. మనతో ఉన్నట్టే కనపడతారు, మనలో ఒక వ్యక్తిలాగానే కనపడతారు, మనలో విశ్వాసుల్లాగానే కనపడతారు, మనల్ని ప్రేమించేవారులాగానే కనపడుతుంటారు, కానీ వారు నటించేవారుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి. కాబట్టి ఈ వేషధారణ బ్రతుకులు మన జీవితాల్లో అలవాటైపోయి ఉంటే, ఈ వేషధారణ కలిగి మనం జీవిస్తూ ఉంటే దానికి ఉన్న ఒకే ఒక మందు రక్షణ సువార్త విని దానికి విధేయులుగా జీవించడమే అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మన జీవితాల్లో ఎప్పుడైనా మన జీవితాల్లో మనము ఆ విశ్వాసంగా ఉన్నా కూడా ఏంటి బ్రదర్ ఈ విధంగా ఉన్నాయి మా పరిస్థితులు అనే ఆలోచనలు ఉంటాయి. మీరు ఒక్కసారి ఆలోచించవలసింది, గాడ్స్ వర్డ్ ఈజ్ డిజైన్డ్ ఇన్ దిస్ వరల్డ్. దేవుడు ఈ లోకంలో దేవుని యొక్క రక్షణ సువార్తని, జీవం కలిగిన దేవుని వాక్యాన్ని
ఏ విధంగా ఈ మన జీవితాల్లో వరదిల్లేటట్టు చేశారంటే, నీతిమంతులు ఆశీర్వదింపబడేటట్టు, పాపులు వారి జీవితాల్లో వారి శిక్ష పొందేటట్టు దేవుని యొక్క రక్షణ సువార్త, జీవం కలిగిన దేవుని వాక్యము అనేది తీర్చిదిద్దబడింది అనేది మనం గ్రహించాలి. కానీ నీతిమంతులుగా పిలువబడుతున్న మనము వేషధారులుగా ఉన్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ యెషయా గ్రంథం 48వ అధ్యాయం మొదటి 2 వచనాలలో రాయబడ్డ మాటలు నీతిని అనుసరించకుండా మనం జీవిస్తున్నాం. పిలువబడడానికి దేవుని బిడ్డలుగా పిలువబడడానికి క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ నీతిని అనుసరించకుండా వేషధారులుగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. అందుకే యెషయా గ్రంథం 42వ అధ్యాయము మిగతా అధ్యాయాలలో గమనిస్తే, నోటితోనైతే దేవుణ్ణి స్తుతిస్తున్నాం కానీ, పెదవులతోనైతే దేవుణ్ణి స్తుతిస్తున్నాం కానీ, హృదయం మాత్రం దేవుడి నుంచి దూరంగా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఈ గ్రంథాన్ని మీరు గమనిస్తే 150 సంవత్సరాల ముందు రాయబడ్డది కదా ఈ ప్రవచనం. యెషయా గారు, నేను అందుకే హీరోస్ ఆఫ్ ది బైబిల్లో యెషయా గారి గురించి ఇంత డీటెయిల్గా అధ్యాయం వెనుక అధ్యాయం నేను ధ్యానించడానికి ప్రాముఖ్యమైన కారణం, ఇంత ధైర్యం ఉండాలి. బబులోన్ ఇంత పతనం అవుతుంది, ఇశ్రాయేల్ ప్రజలకి ఈ ప్రవచనం వారికి తెలియజేస్తుంటే, మీరు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఉంటారు, దేవుని బిడ్డలుగా మీరు పిలువబడతారు, కానీ ఈ విధంగా జరుగుతుంది అనే మాటలో మీరు ఒక్క మాట అక్కడ గమనిస్తే, వారు విధేయులుగా వారు జీవించాలి, కానీ వారు విధేయతని ఇష్టపడలేదు. అందుకే మీరు కొన్ని అధ్యాయాల తర్వాత మీరు గమనిస్తే, ఎజ్రా గ్రంథం, నెహెమియా గ్రంథంలో మీరు గమనిస్తే, బబులోన్ నుంచి ఇశ్రాయేల్ ప్రజలు తిరిగి వచ్చారు. ఎంతమంది వచ్చారు? అక్కడ మాత్రం పిలవడానికి మేము దేవుని బిడ్డలము, యాకోబు సంతానము, యూదా జనాంగము, మేము యూదులము అనే విధంగా పిలువబడ్డారు. కానీ దేవుడిచ్చిన అవకాశంలో 42-45 వేల మంది తప్ప మిగతా వాళ్ళంతా బబులోనే ఉండిపోయారు. ఎందుకు? దేవుని వాక్యానికి విధేయులుగా జీవించాలి, మళ్ళీ దేవునికి నమ్మకంగా జీవించాలి, ఇక్కడైతే ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అనే వేషధారణ జీవితం కలిగి జీవించారు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం, మనం రక్షణ పొందినవారు. ఒక్కసారి మన క్రియల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. తగ్గింపు స్వభావం మన జీవితాల్లో ఉందా? పిలువబడడానికి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, రక్షణ పొందిన వారుగా, విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం, కానీ ఒక్కసారి నీతిని అనుసరించే వారంగా, దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించే వారంగా మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం గమనిస్తాం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, దేవుడు నిన్ను నన్ను అడుగుతున్న సూటి ప్రశ్న, దేవుడు సన్నిధిలోకి వస్తున్నాం, తగ్గింపు కలిగి ఉన్నామా? లేకపోతే ఆ తగ్గింపు స్వభావం మన జీవితాల్లో దేవుడు పరిస్థితులను కలిగించి తగ్గింపు తేవాలని మీరు కోరుకుంటున్నారు. ఆ పరిస్థితి రాకమునిపే మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుడు తగ్గించుకున్న వారిని హెచ్చించే దేవుడు. ఎన్నో మార్లు మనం చదివాం, గర్విష్ఠులు ఇలా అవుతుంది, గర్విష్ఠులకు అలా అవుతుంది అనేది ఎన్నో మార్లు విన్నాం. బబులోను తన జీవితంలో తన క్రియల్ని చూసుకోలేదు, నాకేమవుతుంది అనే ఆలోచనలో ఒక దేశమంతా ఉంది. కానీ దేవుడు తగ్గింపు తీసుకుని వచ్చి ఈ హంబుల్ ఎంత భయంకరంగా వారి జీవితంలో తగ్గింపు తెచ్చారంటే, ధూళితో సమానంగా వారిని దేవుడు చేశారు. ధూళితో ఎవరుంటారు అనగా పేదరికంలో ఉన్నవారు, వారి జీవితాలు అన్ని కోల్పోయిన వారు, ధూళితో సమానంగా బ్రతుకులు వారి జీవితాలు. అంత భయంకరమైన పరిస్థితుల్లో బబులోను దేశాన్ని దేవుడు తీసుకుని వచ్చారు. ఈరోజు నా జీవితాల్లో ఆ తగ్గింపు మనం కలిగి ఉన్నామా? లేకపోతే జీవిత పరిస్థితులను బట్టి, కష్టాలు, శ్రమలను బట్టి దేవుడు ఆ తగ్గింపు తేవాలని మీరు కోరుకుంటున్నారు. కానీ దేవుడు కోరుకునేది, మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు తగ్గింపుతో మనం జీవిస్తాం. వేషధారణ జీవితాన్ని మనం జీవించకూడదు. మనం క్రైస్తవులుగా పిలబడుతున్నాం, మంచివారుగా మనం లోకానికి కనపడుతున్నాం. ఈ దృశ్యంలో వలె స్త్రీ అయినా పురుషులైనా ఈ దృశ్యంలో ఉన్నట్టు మనం లోకానికి ఒక సైడ్ మంచిగా, ఇంకొక సైడ్ మనం సాతానుడి వలె మనం జీవిస్తున్నాం. మేము కానీ దేవుడు సమస్తాన్ని గ్రహించి, అందుకే దేవుడు అంటున్న మాట, మీరు నా బిడ్డలుగా మీరు పిలువబడుతున్నారు, కానీ నీతిని అనుసరించేవారుగా మీరు జీవిస్తున్నారు. కాబట్టి రక్షణ అనేది ఇట్స్ ఎవ్రీడే ఎవల్యూషన్. ఎవ్రీడే మనం ప్రతిరోజు మన జీవితాన్ని ఆత్మీయంగా బలపరచాలి. ప్రతిరోజు మన జీవితంలో ఒక క్రమశిక్షణ, ప్రతిరోజు మన ఆలోచన విధానం రోజు రోజుకి పరిశుద్ధ మార్గంలో నడిచే విధంగా ఉండాలి. ఆ దేవుడు ఆ విధంగా నీ జీవితాన్ని మార్చాలని ఆశ కలిగి ఉన్నాను. నీ జీవితాన్ని ఆ విధంగా మార్చాలి. నీ జీవితాన్ని ఒక్కసారి నీలో ఉన్న వేషధారణ తొలగించుకోవాలి అని అంటే ఒకే మార్గం, అది క్రీస్తు అనుచరులుగా జీవించడం, దేవుని వాక్యానికి విధేయుడుగా. ద ఓన్లీ క్యూర్ ఫర్ హిపోక్రసీ ఈజ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విధంగా నీ జీవితాల్లో ఉన్న వేషధారణ, లేకపోతే ఎవరైనా మీ ప్రేమించేవారు ఆ విధంగా వేషధారణతో జీవిస్తుంటే
ఈ వాక్యాన్ని వారికి పంపించండి. దేవుని వాక్యానికి విధేయులుగా జీవించకపోతే నటించే వారంగా మనం జీవిస్తుంటాం. ఈ వీడియోలో ఈ వైల్డ్ యానిమల్ మీరు గమనిస్తే రెండు ఒకే జాతికి చెందినవై, రెండు ఒకే దగ్గర ఉన్నాయి, రెండు ఒకటేలాగా చూస్తూ కనపడుతున్నాయి. కానీ చూడండి ఏ విధంగా నూకి పారేసిందో. నా జీవితాల్లో కూడా అలాంటి వేషధారణ జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే, ఈరోజు నువ్వు పశ్చాత్తాప అనుభవంలో ఉంటే దేవుడు నీకు ఒక అవకాశం ఇవ్వాలి. తమ్ముడు, చెల్లెమాక, అన్నయ్య, లోకరితమైన జీవితాన్ని జీవించి ఆదివారం సండే చర్చికి వెళ్తే సరిపోతుంది. లోకరితమైన జీవితాన్ని సంబంధాలు పెట్టుకుంటే ఆదివారం దేవుడిని క్షమాపణ అడిగితే సరిపోతుంది. నేను వెసలాలల్లి చేసి ఆదివారం వచ్చి దేవుడిని క్షమాపణ అడిగితే సరిపోతుంది. నేను అక్రమ సంబంధాలు పెట్టుకొని దేవుడి దగ్గరకు వచ్చి నేను సంజాయిషి ఇచ్చి నన్ను నేను జస్టిఫై చేసుకుంటే సరిపోతుంది అనే అపోహలు ఉన్నవి. కానీ దేవుడికి తెలుసు, నీ సొంత వారికి నీ గురించి తెలియకపోవచ్చు, నువ్వు కట్టుకున్న భార్యకో భర్తకో నీ గురించి తెలియకపోవచ్చు, నీ కన్నని తల్లిదండ్రులకి నీ గురించి తెలియకపోవచ్చు. కానీ నువ్వు రూపింపక మునిపే నీ తల్లి కడుపులో పిండంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను ఎరిగిన దేవుడు. ఈ రోజు వరకు ఆయన నిన్ను మోస్తున్న దేవుడు ఆయనకి తెలుసు. కాబట్టి ఒక్కసారి నీలో ఏదైనా వేషధారణ ఉందేమో, నీలో ఇంకా తగ్గింపు లేని స్వభావం నీలో ఉందేమో, ఒక్కసారి నువ్వు పరీక్షించుకొని గమనించి అవి తొలగించుకోగలిగితే దేవుడు నేను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నారు. నీ జీవితంలో ఎలాంటి నటన కలిగిన జీవితం, నటన కలిగిన సంబంధాలలో ఉంటే అవి నుంచి బయటకు తెచ్చి నీతి మంతుడుగా తీర్చిదిద్దాలని ఆశ. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, బబులోన్ లాంటి దేశాన్ని ధూళిన కలిపిన దేవుడు నీ జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమని దేవుడు ఆ విధంగా మట్టిలో కలుపునుగాక. ధూళి వలె నీ జీవితాల నుంచి అవన్నీ తొలగించునుగాక. నీ జీవితాల్లో దేవుడు ఏ విధంగా బబులోన్ నుంచి ఇశ్రాయేలు దేశస్తులని బయటకు తీసుకొచ్చే ఒక అవకాశం ఇచ్చారు. ఈ రోజు నీ జీవితాల్లో నీ వేషధారణ, నీ పాపము, నీ వ్యసనాలు, నీ అక్రమ సంబంధాలు, నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమల నుంచి దేవుడు ఆ విధంగా నిన్ను బయటకి తేవాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం కలిగిన మా దేవా, ఇచ్చిన అద్భుతమైన సమయంలో ప్రభువా ఈ రక్షణ సువార్త ప్రభువా మీ ఆత్మ ద్వారా నడిపింపబడిందని నమ్ముచున్నాము తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఎవరైతే హృదయాలు కదిలింపబడ్డాయి, ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు, వారిని నిండుగా మెండుగా దీవించి మీ వాక్యానికి విధేయులుగా జీవించి ఆత్మీయ అనుభవంలోకి నడిపించుమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమెన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.